కాపు యువకుడు సాయి కృష్ణ దారుణ హత్య జరిగిన నెల రోజుల తరువాత ఆఖరికి పోలీసులు బూడిదను కూడా మాయం చేసిన తరువాత ఆ కన్నతల్లిని వైఎస్ జగన్ కలిసి ఓదార్చి భరోసా ఇచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీరిగ్గా ఆ బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని పరామర్శించారు. న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు. అటు మన ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం ఓ రౌడీ షీటర్ చచ్చిపోతే ఇంత రాద్ధాంతం ఎందుకు, నన్ను మధ్యలోకి లాగుతారెందుకు, ఆ రౌడీ షీటర్ కుటుంబాన్ని నేను పరామర్శించడం ఏంటి అని అంటారు. అటు ముఖ్యమంత్రి తీరుకు ఇటు ఉప ముఖ్యమంత్రి తీరుకు ఇంత వేరియేషన్ ఎందుకు? ఈ కేసులో వరుసగా 3 సార్లు విచారణ అధికారులను ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డరేనా? ఒక యువకుడిని పోలీసులే అత్యంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది? దీని వెనుక ఒక భారీ ల్యాండ్ డీల్ దాగుందా? ఒక ఎంపీకి పోలీస్ బాస్కు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా? అదే సాయి కృష్ణ హత్యకు దారి తీసిందా? ఆ ఎంపీకి సంబంధించి చిన్ని క్లూ కూడా ఎందుకు బయటకు రావడం లేదు? బిగ్ బాస్కు అత్యంత సన్నిహితుడు కాబట్టే అతన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సిట్ విచారణతో సమాధానాలు దొరుకుతాయి అంటే ఖచ్చితంగా దొరకవు సార్. మన కళ్ళ ముందే సాయి కృష్ణ హత్యకు సంబంధించి అనేక సాక్ష్యాలు ఆధారాలు కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ హత్య జరిగిన తీరును జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పూసగుచ్చినట్లు వివరించారు. ఇదంతా అబద్ధమని పోలీసులు ఖండించింది లేదు, ప్రెస్ మీట్ పెట్టింది లేదు, కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది లేదు. ఇదంతా చూస్తుంటే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది. ఈ కేసు నుంచి పెద్ద తలకాయలను తప్పించడమే లక్ష్యంగా మొత్తం దర్యాప్తు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. అసలు ఈ హత్యకు సంబంధించి పిన్ టు పిన్ మే 8 నుంచి మే 24 వరకు ఎప్పుడు ఏం జరిగిందో జడ శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్పారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ఆయన కొన్ని సంచలన విషయాలు బయట పెట్టిన తరువాత ఇది తప్పని కానీ, అబద్ధమని కానీ, లేదా వాస్తవమని కానీ, దీన్ని ఖండిస్తున్నామని కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసింది లేదు. అంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు గప్చుప్గా ఉన్నారు? ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అని మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా, ఎక్కడి పోలీసులు అక్కడే గప్చుప్. ఈ కేసులో అలా ఉంది వ్యవహారం. అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనేది ఒక్కసారి చూద్దాం. దీనికి పోలీసులు ఆన్సర్ చెప్పాలి, లేదా ఇన్వెస్టిగేషన్ టీం ఈ వివరాలన్నింటినీ బయట పెట్టాలి. అవునో కాదో తేల్చాలి. క్లారిటీ వస్తుంది కదా ప్రజలకి. ఇదే జరిగిందని చెప్పట్లేదు, బట్ కొన్ని తనకు లభించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, కొంతమంది వ్యక్తుల నుంచి సేకరించినటువంటి వివరాల ప్రకారం ఏ రోజున ఏం జరిగిందన్నది జడ శ్రవణ్ కుమార్ గారు చెప్పారు. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. మే 8న మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్కు సాయి కృష్ణను తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిఐ. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? టాస్క్ ఫోర్స్ అన్నది సిపి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పోలీస్ కమిషనర్ ఏం చెబితే అదే చేస్తుంది. మరి టాస్క్ ఫోర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఉంటే అందులో టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఎవరు చెబితే టాస్క్ ఫోర్స్ కదిలింది? క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సాయి కృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇది చూస్తే మనకు. రైట్. మే 9న ఏం జరిగిందంటే టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు సాయి కృష్ణను తీసుకెళ్లిన పోలీసులు మే 8న మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్కు తీసుకొచ్చారు కదా, అక్కడ మహంకాళి చందు అనేటటువంటి ఒక నిందితుడు ఒక కేసు విషయంపై అదే స్టేషన్లో ఉన్నాడు. ఏ రకంగా సాయి కృష్ణను హింసించింది, కొట్టింది, టార్చర్ పెట్టింది, 3rd డిగ్రీ ప్రయోగించింది, క్లియర్గా అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత అతను ఎక్కడికి మార్చారు? మే 9న టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లారు. ఇక్కడ అసలైనటువంటి టార్చర్ మొదలైంది. ఇక 3వ రోజు మే 10, 8, 9 టార్చర్ అయిపోయింది. 3rd డిగ్రీ ఏ రకంగా ప్రయోగించారో అర్థమవుతోంది మనకి. అంటే పూర్తిగా కిడ్నీలు కూడా దెబ్బతినే స్థాయిలో కొట్టారు. ఒక్కొక్క అవయవం పాడైపోయే స్థాయిలో కొట్టారట. ఎందుకంటే అప్పటికే మహంకాళి చందు అక్కడ చూశాడు కాబట్టి అతను చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇప్పుడు అసలైన విషయం మే 10వ తారీఖున అంటే 3వ రోజు, అతన్ని తీసుకొచ్చిన 3వ రోజు విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ రూమ్ నెంబర్ 302లో చిత్రహింసలు పెట్టారు. ఈ రూమ్ కూడా సిఐ నాగరాజు పేరు మీద బుక్ అయిందని జడ శ్రవణ్ గారు చెబుతున్నారు. ఆయన పేరు మీదనే ఇది తీసుకున్నారట. విజయవాడలోని ప్రముఖ హోటల్ ఎక్కడుంది? ఇది ఎక్కడుందయ్యా అంటే రమేష్ హాస్పిటల్ పక్కన, బందర్ రోడ్డులో, వినాయక థియేటర్కు దగ్గరలో. ఏం హోటల్? నా మాటలోనే ఉంది. ఏం హోటల్? ఇప్పుడు లోకల్గా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఏం హోటల్ నేను అడుగుతున్నా. అది ఏం హోటల్?
అన్నది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. విజయవాడలోని ప్రముఖ హోటల్లో రూమ్ నెంబర్ 302లో అతన్ని ఉంచి చిత్రహింసలు పెట్టారు. ఇంత అవసరం ఏమొచ్చింది? కృష్ణలంక పిఎస్లో కొట్టారు, అక్కడి నుంచి తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కొట్టారు, అక్కడి నుంచి ప్రముఖ హోటల్కి తీసుకొచ్చి అక్కడ కూడా చిత్రహింసలు పెట్టారని జడసేవన్ గారు చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు మే 14న ఇక ఏ మాత్రం కోలుకోలేని కొన ఊపిరితో ఉన్నటువంటి సాయి కృష్ణను, తీవ్రంగా గాయపడ్డ సాయి కృష్ణను ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లిన పోలీసులు 14వ తారీఖున తీసుకెళ్లారు. అంటే 8, 9, 10, 11, 12, 13 చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు. 14వ తారీఖు వచ్చేటప్పటికి అతను పూర్తిగా ఇక కోలుకోలేని, పైకి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రజా వైద్యశాలకు పోలీసులు తీసుకెళ్తే డాక్టర్లు చేతులెత్తేశారు. ఇక్కడ మేమేమీ చేయలేము, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అక్కడి డాక్టర్లు చేతులెత్తేస్తే మే 15న మణిపాల్ ఆసుపత్రికి సాయి కృష్ణను తరలించారు పోలీసులు. ఇక్కడ అంటే ఇది కూడా తప్పేం కాదు, ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ పేరుని మన జడశ్రవణ్ గారు చెప్పారు. ఆ పేరే నేను చెబుతున్నా. డాక్టర్ వేణుగోపాల్ గారు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారట మణిపాల్ హాస్పిటల్లో. అక్కడ కూడా ఇక సాధ్యం కాదు, ఇతను బ్రతికే అవకాశమే లేదు. ఈ రకంగా చితగ్గొడితే, ఈ రకంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తే, ఈ రకంగా కక్షపూరితంగా ప్రాణాలు తీయాలి అన్నంతగా మీరు కొట్టిన తరువాత ప్రాణమే పోతుంది, కానీ ప్రాణం అయితే నిలబడదు. అక్కడి డాక్టర్ కూడా తేల్చేశారు. నెక్స్ట్ ఏం జరిగిందో, మే 16న ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ ఏం చేశారు, ఇక ఇతను బ్రతికే అవకాశం లేదు, ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే కొనసాగాలి కాబట్టి మే 16, 17 ఓ ఆర్ఎంపీ డాక్టర్తో హోటల్ రూమ్లోనే సాయి కృష్ణకు ట్రీట్మెంట్ ఇప్పించారు. వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఆఖరికి డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మే 23 ఈ మధ్యలో తీవ్ర గాయాలతో ఆ 3-4 రోజుల పాటు ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్తో కొన ఊపిరితో ఉన్నటువంటి సాయి కృష్ణ మే 23 తీవ్ర గాయాలతో బాధపడుతూ మృతి చెందాడు. 8వ తారీఖు నుంచి అతన్ని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, లేదంటే ప్రజా వైద్యశాలకి 14వ తారీఖున తీసుకెళ్లేంత వరకు చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఏం చేశారో తెలుసా సార్? చాలా తెలివైన వాళ్ళు కదా పోలీసులు. ఎన్నో క్రైమ్ స్టోరీలను, ఎన్నో మర్డర్లను, ఎన్నో అనుమానాస్పద మృతులను, ఇట్లాంటి కేసులన్నింటినీ ఛేదించినటువంటి తెలివున్నటువంటి పోలీసులు కదా. వెంటనే ఏం చేశారంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర సాయి కృష్ణ డెడ్ బాడీని పడేశారు. మీరు గుర్తుంచుకోండి, అంతకుముందు విజయవాడలోని ప్రముఖ హోటల్ రూమ్, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ ఫుటేజ్ మొత్తం ఆ డేట్కి సంబంధించి మే 10వ తారీఖున ఉన్నటువంటి ఆ డేట్ ఏదైతే మే 10 ఉందో ఆ రోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావాలి, ప్రజల ముందు ఉంచాలి. ప్రజల ముందు పెడితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. 24 గంటలది మొత్తం మధ్యలో 1 గంట ఎగిరిపోయింది, 2 గంటలు ఎగిరిపోయిందంటే కుదరదు. అంతకుముందు కూడా మార్కాపురం నుంచి తీసుకొచ్చాక కృష్ణలంక పిఎస్లో ఎప్పటికి తీసుకొచ్చారు, సీసీటీవీ బయట పెట్టాలి. ఎప్పుడు బయటకు తీసుకొచ్చారో చెప్పాలి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు ఎప్పుడు తీసుకెళ్లారో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా బయటికి రావాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి సార్. ఇక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా సిట్ అధికారులు ఇవన్నీ బయట పెడితేనే ప్రజలు విశ్వసిస్తారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేటటువంటి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కాబట్టి ఏం జరిగిందన్న వాస్తవాలు ఇప్పుడు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం బయట పెట్టాలి. డెడ్ బాడీని అక్కడ పడేశారట. మే 24న ఒక అనాథ శవం వచ్చినట్లుగా కృష్ణలంక పోలీసులకు సమాచారం వీళ్ళే తయారు చేసుకున్నారు. రోడ్డు పక్కన ఒక అనాథ శవం పడున్నట్లుగా కంప్లైంట్ ఇప్పించుకున్నారు. ఇప్పించుకుంటే ఏం చేయొచ్చు, 3 రోజుల పాటు మార్చురీలో ఉంచొచ్చు. 3 రోజుల తర్వాత ఎవరు రాకపోతే దాన్ని ఖననం చేసేయచ్చు. ఇది ప్లాన్. చూడండి, మే 24న ఒక అనాథ శవం వచ్చినట్లుగా కృష్ణలంక పోలీసులకు సమాచారం వచ్చింది. అదే రోజు సాయంత్రం 3 రోజుల పాటు ఉంచాలి, పేపర్లో యాడ్ ఇవ్వాలి. కుటుంబ సభ్యుల అనాథ శవం అయితే ఎవరైనా గుర్తుపట్టి వస్తారా వెయిట్ చేయాలి. ఒకవేళ శరీరం పైన ఏ చిన్న గాయం ఉన్నా సరే దానికి పోస్ట్ మార్టం జరిపించి తీరాలి. లేకపోతేనే అనాథ శవంగా గుర్తించి ఆకలితో, లేకపోతే మామూలుగా వయసు అయిపోయో ప్రాణం పోయిందంటే అనాథ శవానికి దహన క్రియలు నిర్వహిస్తారు. అలా కాదు, శరీరం పైన చిన్న గాయం ఉన్నా కుటుంబ సభ్యుల కోసం 3-4 రోజుల పాటు వెయిట్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించి ఇది ప్రమాదమా,
హత్య, మరేదన్నా కోణంలో ప్రాణం పోయిందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నాయి. అవేవి జరగకుండా ఇక్కడ ఒక అనాథ శవం వచ్చినట్లుగా పోలీసులే సమాచారం తెప్పించుకున్నారు. అదే రోజు సాయంత్రం 5:45 స్వర్గపురిలో అనాథ శవం పేరుతో మృతదేహాన్ని దహనం చేసేశారు. క్లియర్ అయిపోయింది. 8వ తేదీ మే 8న మొదలైంది, మే 24కి క్లోజ్ అయిపోయింది సార్. 16 రోజుల్లో మొత్తం క్లియర్ చేసేశారు. బూడిద కూడా మిగలకుండా చేసేశారన్నది ఆరోపణ. ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఇది తేలుతుందా? ఒక్కొక్క కృష్ణలంక పిఎస్, టాస్క్ ఫోర్స్ ఆఫీస్, ప్రముఖ హోటల్, ప్రజా వైద్యశాల, మణిపాల్ హాస్పిటల్, ఆ తర్వాత మళ్ళీ అదే రూమ్కి తీసుకొచ్చారు 17, 16, 17 తేదీలో. అది ఆర్టీసీ బస్టాండ్, ఆ తర్వాత స్వర్గపురి. ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ఫుటేజ్ను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సింపుల్గా. అలాగే ఈ స్వర్గపురిలో రికార్డ్స్ కూడా ఉంటాయి, ఏ శవం వచ్చింది ఏంటని. ఇక్కడ ఇంకొక ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానం ఉంది. ఏంటంటే అతని వయసు 23 సంవత్సరాలు కదా, 40-45 మధ్యలో ఒక శవాన్ని దహనం చేసినట్టుగా రాశారన్న అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ సిట్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఏం జరిగిందన్నది అప్పుడే తెలుస్తుంది. రైట్. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డరేనా? కృష్ణలంకలో తీగలాగితే పోలీసు బాస్ దగ్గర డొంక కదులుతోందా? క్వశ్చన్ నెంబర్ 2. సాయి కృష్ణ హత్య కేసులో ఆ ఎంపీ ఎవరా? ఎంపీ చిన్ని క్లూ ఉన్నా కూడా ఎవరైనా చెప్పొచ్చు. ఆ ఎంపీ పోలీసు బాస్ ఇన్వాల్వ్మెంట్ పై సిట్ విచారణ జరుపుతోందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 4 రోజుల వ్యవధిలో కీలక ఆధారాలు చెరిపేశారా? ఈ నెల రోజుల వ్యవధిలో కీలక ఆధారాలు చెరిపేశారంటే క్లియర్గా పోతాయి. ఎప్పుడు జరిగింది? మే 24తో ఎండ్. ఆ రోజు అతన్ని ఖననం చేయడం కూడా అయిపోయింది. ఇంకేముంటుంది అక్కడ? రైట్. మిగతా ఆధారాలు ట్యాంపరింగ్ చేసేసారా? క్వశ్చన్ నెంబర్ 4. సాయి కృష్ణ కేసు వెనుక ఒక భారీ ల్యాండ్ డీల్ దాగుందా? దారుణ హత్యకు అదే అసలు కారణమా? క్వశ్చన్ నెంబర్ 5. సిఐ నాగరాజును కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? అతను నోరు విప్పితే అందరి బండారం బయటపడుతుందా? ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ అంశాలపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, కన్నా రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. సార్ మల్లాది విష్ణు గారు, మొదట లాకప్ డెత్ అన్నారు సార్, ఆ తర్వాత ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అంటున్నారు సాయి కృష్ణది. ఒక ఎంపీ, పోలీసు బాసు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు వాస్తవాలేంటో సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయని అనుకుంటున్నారా? అంటే సార్, ఇప్పుడు ఇది మనం సుదీర్ఘంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులు క్రితమే అందరికన్నా ముందు సోషల్ మీడియాలో స్పందిస్తున్నటువంటి కొంతమంది, తర్వాత వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని అన్నీ కూడా క్రోడీకరించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అంతా పరామర్శించడం జరిగింది. దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని సిపి గారు పిలిపించుకున్నాము, ఎఫ్ఐఆర్ నమోదు చేయటము, సస్పెండ్ చేయటము, ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కొన్ని పొలిటికల్ పార్టీసు, కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా, తర్వాత కొంతమంది యాక్టివిస్టులు, వీళ్ళు మొత్తం ఓవరాల్గా చనిపోయేశారు, దహనం చేసేశారు, కనపడలేదు, ఇలా జరిగింది అని చెప్పని పోసకొచ్చినట్టుగా ప్రపంచానికి చెప్తా ఉన్నారు, విజయవాడ నగరానికి, ఆంధ్రప్రదేశ్కి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ఇష్యూ మీద ఇమ్మీడియట్గా మాట్లాడాల్సినటువంటి ఏసీపీ కానీ, డీసీపీ కానీ, సిపి కానీ, లేకపోతే డీజీపీ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఒక మనిషి పోలీస్ స్టేషన్లో చంపేసి తీసుకుని వెళ్ళి దహనం చేసేసి, కనపడకుండా చేసేసి, మాయం చేసేసి, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ ఉంటే, రాజకీయ పార్టీలన్నీ ఆందోళన చెందుతూ ఉంటే, పత్రికలన్నీ రాస్తా ఉంటే, ఎందుకని మీరు దీని మీద ఉదాసీన వైఖరి అవలంబిస్తా ఉన్నారు?
ఎందుకని మాట్లాడటలేదు, దీని మీద విచారణ చేస్తున్నామని కానీ, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామని కానీ, సిట్ వేశామని చెప్పని కానీ, ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద, టాస్క్ ఫోర్స్ మీద, అలాగే నగర పోలీస్ కమిషనర్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అలాగే అందులో పనిచేసినటువంటి కానిస్టేబుల్స్ మీద రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నటువంటి సందర్భంలో దీని మీద మాట్లాడాలి. ప్రాథమికంగా విజయవాడ పోలీసులు మాట్లాడాలి, ప్రాథమికంగా విజయవాడ కమిషనర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి, హోమ్ మినిస్టర్ విజయవాడ నగరంలోనే మకాం ఆవిడది, హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవరూ మాట్లాడకుండా ఫస్ట్ ఏమో ఒక ఏసీపీని వేశారు, విజయవాడ వెస్ట్ ఏసీపీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద వేశారు. తర్వాత ఏమో ఒక ఎస్పీని వేశారు, ఐజీ ర్యాంక్ ఉన్నటువంటి విజయవాడ దానికి ఒక ఎస్పీని ఇన్వెస్టిగేషన్ వేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత హడావుడి చేసిన తర్వాత పార్టీ మాట్లాడిన తర్వాత దాని మీద ఒక ముగ్గురు ఎస్పీలతో కలిపి ఒక సిట్ని వేయడం జరిగింది. ఈ సిట్ వేయడం ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది? ఈరోజు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే వాస్తవ రూపంలో గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అంశాలు, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ 6 నెలలు మాత్రం 6 నెలల వరకు కూడా ఎటువంటి పరిస్థితిలో దాన్ని తీయడానికి లేదు. అక్కడ ముందు భద్రపరచాలి, సీసీ ఫుటేజ్ భద్రపరచాలి. అలాగే టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చారు, ఫస్ట్ అక్కడ టాస్క్ ఫోర్స్ దగ్గర సీసీ ఫుటేజ్ని భద్రపరచాలి. అలాగే మీరు రమేష్ హాస్పిటల్ అంటున్నారు, 2 రమేష్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ రమేష్ హాస్పిటల్స్ కాదు, పాత 6 పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదురుకుండా ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి హోటల్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఆ హోటల్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని భద్రపరచాలి. అలాగే అక్కడి నుంచి, ఎందుకంటే పాత పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో హోటల్ ఉంటుంది, ఎవరన్నా కోటింగ్ ఇవ్వాలంటే, ఎవరన్నా దాయాలంటే, కోర్టుల నుంచి తప్పించుకోవాలంటే తీసుకుని వెళ్ళి ఆ హోటల్లో పెడతా ఉంటారు. అలాగే ఇక్కడ నుంచి మొత్తం 2 కానిస్టేబుల్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారంగా కానిస్టేబుల్స్ 2 బస్టాండ్ దగ్గర తీసుకెళ్లడము, అక్కడి నుంచి అనాథ శవం కింద మార్చడము, ఇక్కడ నుంచి బస్టాండ్ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి తరుణంలో నేషనల్ హైవే మీద సీసీ ఫుటేజ్ అంతా కూడా భద్రపరచాలి. భద్రపరచడంతో పాటు ఒక అనాథ శవం ఉంటే ఆ అనాథ శవం ఆ స్టేషన్ లో ఉన్నటువంటి ఒక రౌడీ షీట్ అయితే ఆ స్టేషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనాథగా అక్కడ పడిపోయి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరో టాస్క్ ఫోర్స్ వాళ్ళు రిక్విజేషన్ ఇస్తే వీళ్ళు ఏ రకంగా అనాథ శవం అని చెప్పని దాన్ని ఐడెంటిఫై చేస్తారు? వాళ్ళ స్టేషన్ లో రౌడీ షీట్ ఉంటే రెగ్యులర్ గా వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తా ఉంటారు. ఆ వ్యక్తిని అనాథ శవం కింద ఎలా ట్రీట్ చేస్తారు? అది కాదు, ఫలానా రౌడీ షీటర్ అని చెప్పని దాన్ని తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయడము. మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది, చట్టం ఉంది. అనాథ శవమైనా సరే శరీరం పైన చిన్న గాయం ఉన్నా దాన్ని మార్చురీలో భద్రపరిచి ఒక పేపర్ యాడ్ ఇచ్చి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తారా, క్లెయిమ్ చేసుకుంటారా అన్నది చూసిన 3 రోజుల తరువాతే పోస్ట్ మార్టం కూడా చేయాలి. ఇన్ కేస్ గాయాలు ఏవైనా ఉంటే, చిన్న గాయం ఉన్నా సరే, లేకపోతే ఎవరు రాకపోతే తర్వాత దహనం చేస్తారు. కానీ ఒక్క రోజులోనే ఎలా అయిపోయింది? అదే రోజు బస్ స్టాండ్ లో పడేయడం, అదే రోజు తీసుకెళ్లి ఖననం చేసేయడం. అదే నేను అనేది, అదే దాన్ని అనాథ శవం ఎలా అంటారు? బస్టాండ్ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రౌడీ షీటరు, రెగ్యులర్ గా స్టేషన్కి వెళ్లేటటువంటి వ్యక్తి అక్కడ పడిపోతే, చనిపోయినట్టు పడితే దాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? వాళ్ళ వైఫల్యం అనేది ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ హై హ్యాండెడ్నెస్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అనాథ శవంగా రికార్డులో చూపించుకున్నారు. అక్కడ ఆర్టీసీ అధికారులు రావాలి, పంచనామా చేయాలి, అక్కడ ఉన్నటువంటి 10 మందిని కూడగట్టి ఇక్కడ ఇలా జరిగిందని, ఇలా పడేసింది, ఇలా దొరికిందని చెప్పాలి, పోలీసులు వెళ్ళాలి, జనరల్ పబ్లిక్ ని అక్కడ గుమ్మిగూడ్చాలి, రాయాలి. అక్కడి నుంచే తీసుకుని వెళ్లి మార్చిరీలో 2 రోజులు 3 రోజుల పాటు ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది. అవసరం ఏముంటుంది అనుకుంటున్నారు సార్? ఇంత పక్కాగా చేయడం వెనుక ఒక సిఐ మాత్రమే దీని వెనుకున్నారు, ఆ సిఐకి ఏదైనా అవసరం ఉంది, లేకపోతే ఆ సిఐ పొరపాటున చేశారు అనుకోవడానికి ఉందా సార్? ఇప్పుడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇన్వాల్వ్ అయింది, అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, భాగస్వాములు అయ్యారు. వాళ్ళు జరిగినటువంటిది ఈ కోణంలో జరిగినటువంటి సంఘటనని నామరూపాలు లేకుండా, ఆధారాలు లేకుండా, లేకపోతే ఎవిడెన్స్ లేకుండా టోటల్ గా దీన్ని మొత్తం తీసుకుని వెళ్లి డిపార్ట్మెంట్ లో కింద నుంచి పై దాకా అధికారులందరూ కూడా అవసరమైతే వాళ్ళ బాసులకి, అందరు బాసులకు కూడా చెప్పిన తర్వాత దీన్ని ఈరోజు ఇప్పుడు ఏమంటున్నారంటే ఎఫ్ఐఆర్ కట్టారు, సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి కదా. ఏం ఎవిడెన్స్ ఉంది? బాడీ ఎక్కడుంది? పోస్ట్ మార్టం ఎక్కడుంది?
సీసీ ఫుటేజ్ ఎక్కడుంది అని చెప్పని మీనవేషాలు లెక్కిస్తారు. అంటే ఏంటంటే దీన్ని పూర్తిగా సమాప్తం చేశారు, దీన్ని పూర్తిగా క్లోజ్ చేశారు, దీన్ని పూర్తిగా సమాధి చేసేసి ఇంకా ఫర్దర్ గా దీని మీద ఎవరు ఎంత గొడవ చేసినప్పటికీ కూడా ఇది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి డెసిషన్ తీసుకుని కొంత గ్యాప్ ఇచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అందుకనే దీన్ని సిబిఐకి ఇవ్వాలి, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకున్న చోట సమాచారాన్ని సేకరించి క్లూస్ తీసుకుని దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. రైట్. రజనీ గారు, 43 రోజుల తర్వాత సాయి కృష్ణను అరెస్ట్ చేసి అతను చనిపోయి అన్నీ జరిగిన 43 రోజుల తర్వాత సీఎం గారు ఆ కుటుంబాన్ని పిలిచి ఓదార్చి న్యాయం చేస్తానంటారు. ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి డిప్యూటీ సీఎం గారు, అంటే ప్రభుత్వమే కదండి, సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ప్రభుత్వమే కదా, ఒక రౌడీ షీటర్ను ఒక క్రిమినల్ను నేను పరామర్శించాలా, నేను చెయ్యాలా, నేను వాళ్ళని కలవాలా, వాళ్ళకి నేను ఎందుకు సపోర్ట్ చేయాలని డిప్యూటీ సీఎం అంటారు. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలనే చేస్తున్నారా, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళిద్దరు ఏమన్నా డ్రామాలు ఆడుతున్నారా అని అనుమానం కలుగుతుంది. సార్ ముఖ్యంగా ఈశ్వర్ గారు, దీంట్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టాపిక్, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఎందుకంటే నిన్న అక్కడ స్టేట్మెంట్ లో ఆయన ఏం చెప్పారంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏం చెప్పారంటే, మనం 3 ఏళ్లే మనం ఉండేది, మళ్ళీ మనం రాము, అయినా సరే తాట తీస్తాను నార తీస్తాను అని చెప్పారు. అంటే దాని అర్థం 3 ఏళ్లే ఉంటున్నారు, మళ్ళీ ప్రభుత్వం రాదు అని అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మెసేజ్ ఇచ్చినాడు. ఇంకొకటి ఏంటంటే, నేను సీఎం గారికి ఏమి చెప్పను, అన్ని ప్రజలకే చెప్పేస్తాను అంటున్నారు. సీఎం గారికి చెప్పడం ఏంటి, చెప్పకపోవడం ఏంటి, ప్రజలకి చెప్తానండం ఏంటి ఆ వేరియేషన్? రౌడీ షీటర్ ని ఆయన ఎందుకు కలిసినాడు, ఆయన కలిసేటప్పుడు ఆయనకి చెప్పాడా చెప్పలేదా, ఇవన్నీ కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి సీఎం గారికి ఏదో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏదో నడుస్తున్నట్టుగా ఉన్నాయి. ఆయన పబ్లిక్ గా నేను ఇంకేది సీఎం కి చెప్పను, అన్ని ప్రజలకే చెప్పేస్తాను అన్నాడు. ఏమొస్తుంది ప్రజలకి చెప్తే? మేమేం చేయగలుగుతాం? అంత ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? నిజంగా అంత ధైర్యం ఉందా? మనం ఆయన మొదటి నుంచి మీరు చూస్తున్నారు కదా, ఆయనకి అంత ధైర్యం ఉందా? ఒంటరి పోరాటం, నిజమైన పోరాటం చేసే ధైర్యం ఉన్నట్టేనా? సార్ లోపల బయట ఆట ఆడతారు కానీ పూర్తిగా బయటికి రారలేదు సార్. మీరు మరీ అంత కామెడీ చేస్తే ఎట్లా? లోపల బయట కాసేపు అటు ఇటు ఆట జరుగుతుంది అనమాట. ఆ ఆటలో ఇప్పుడు చూడండి, ఇంకా మీరు పటమట పోలీస్ స్టేషన్ మీద హైకోర్టు చాలా మార్లు చివాట్లు పెట్టింది. పటమట పోలీస్ స్టేషన్ సిఐ వారు, కన్సర్న్ డిఎస్పీలు వీళ్ళందరూ కూర్చొని ఒక హోటల్లో సెటిల్మెంట్ చేస్తున్నారని స్వయంగా హైకోర్టు చివాట్లు పెట్టింది విత్ ఎవిడెంటరీతో. అదే మాదిరిగా అక్కడ ఉండే సిఐఎస్ఐలతో లింగమనేని రమేష్ గారికి సంబంధించినటువంటి కొంతమంది భూములకి సంబంధించి వాళ్ళు అక్కడేదో ల్యాండ్ కబ్జా చేసేస్తున్నారు, సివిల్ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అవతలని భయపెట్టేస్తున్నారు అంటూ కూడా పటమట పోలీస్ స్టేషన్ మీద హైకోర్టులో కేసు ఉందండి. వైజాగ్ కి సంబంధించిన ఒక కుటుంబం కేసు వేసి అదేంటండి మీరు ఆ పోలీస్ స్టేషన్ వారు ఎలా చేస్తున్నారు అంటే, లేదు సార్ ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు, దయచేసి చూడండి సార్ అంటూ కూడా హైకోర్టులో స్వయంగా నేను విన్నాను సార్, స్వయంగా విన్నాను. అంటే మీరు గమనించండి, ఇది చాలా చిన్న విషయం సార్. ఒక రౌడీ షీటర్తో ఇంకొక రౌడీ షీటర్ని చంపించేస్తారు పోలీసు వాళ్ళు తలుచుకుంటే. చేతులకి మట్టి అంటకుండా అతను యూరిన్కి వెళ్తున్నప్పుడు చెరువులో పడి చచ్చిపోయాడు, జీబులో వెళ్తుంటూ అవమానంతో దూకి చచ్చిపోయాడు. అరే ఏంటి సార్ ఈ కథలేంటి, సీఏ ఇరుక్కోవడం ఏంటి అంటే, మీడియాని మొత్తం డైవర్ట్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఏంటంటే పటమట పోలీస్ స్టేషన్ లో సోహెల్ అనే ఒక స్మగ్లర్ తప్పించుకున్నాడు. అలా ఎలా తప్పించుకుంటారు సార్? స్టేషన్ లో పట్టుకున్నాడు తప్పించుకున్నాడు అంటే అక్కడ సీసీ కెమెరా కదా అడగల, అక్కడ ఎంత పెద్ద దందా నడుస్తుంది. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ హోమ్ మినిస్టర్ కాదు సార్, కేవలం నారా లోకేష్ గారు. ఓపెన్ ఆయన హోమ్ మినిస్టర్ ని మొత్తం అంటే లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తుంది ఆయనని రాష్ట్ర పోలీస్ శాఖకు అందరికీ తెలుసు. ఈ రోజుకి కూడా హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినారా అండి? ఒక్క స్టేట్మెంట్ ఆ తల్లిని పరామర్శించినారా సాటి తల్లిగా? బిడ్డని డోర్ డెలివరీ అని అనంతబాబు గారి కేసు విషయం చెప్పేటప్పుడు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది, అనంతబాబు ఎమ్మెల్సీగా ఉన్నాడు, అతను ఒక డ్రైవర్ గా ఉన్నాడు. అలా జీబు నడుపుకుంటూ లోయలో పడిపోయిందని చెప్పేయచ్చు, అలా ట్రక్కు లారీతో గుద్దిచ్చేశారని చెప్పేయచ్చు. అతని తప్పు లేదు కాబట్టి అతని శవాన్ని తీసుకుని అక్కడికి తీసుకొచ్చి వచ్చాడు. దాన్ని డోర్ డెలివరీ స్విగ్గీ అన్నారు. ఈ రోజు కనీసం ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వలేదు.
సో అదేంటి, తల్లికి బిడ్డ స్పర్శ కూడా, ఆఖరి చూపులు కూడా మిగల్చలేదు. ఏంటి అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. 1 వీక్ 10 డేస్ నుంచి, ఇక 10 రోజుల నుంచి ఇదేనా సార్? మంగళవారం రావాల్సిన డబ్బులు రావట్లా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సెంట్రల్ స్టేట్ ఇన్వాల్వ్ అయి చేసిన తప్పుకి పోయిన ప్రాణాలకి సిబిఐ వేస్తారా ఏమో మరి. ఇక్కడ సిట్ రేపు 29లో కోర్టులో చెప్తుంది. 29న వచ్చి 29న ఏం చెప్పాలో చెప్పకుండా ఇక్కడ 302 వేసేసినారు. సిట్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుందని జడా శ్రావణ్ కుమార్ గారు లాయరా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, ఆయన విషయం చెప్పాక స్వర్గపురి ఏదైతే శ్మశాన వాటికి వీళ్ళు వెళ్ళడం ఏంటి? మామూలుగా పోలీసులు చెప్పింది మేము రాసుకుని కేసు వాదిస్తాం. దరిద్రం ఏంటంటే మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ని పోలీసు వాళ్ళు దాన్ని ప్రామాణికంగా చూస్తున్నారు. చూసిన వాస్తవాలు బయట పెడతారా అన్నది. ఇప్పుడు చూడడం ఓకే, చూస్తే మంచిదే. చూసి ఆ కోణంలో నిజంగా జరిగింది ఆ వాస్తవాలన్నా బయట పెడతారా, లేకపోతే దీనికి విరుద్ధంగా వెళ్ళేటటువంటి అవకాశం ఏదన్నా కనిపిస్తుందా? ఎందుకంటే 3 రోజుల్లో 4 రోజుల్లోనూ 3 ఇన్వెస్టిగేషన్ టీంలు వచ్చాయి. సార్ ఎవరు వచ్చినా ఒక పోలీసోడు చేసిన తప్పుని ఇంకొక పోలీసోడు వెలికి తీస్తాడా సార్? వెలికి తీస్తాడా? వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్సే కదా సార్. నువ్వు నేను బాయ్ బాయ్ అంటారు, అంటే ఓ తెర మీదకి నటిస్తుంటారు అనమాట. ఎవరిని బలి చేస్తారంటే కానిస్టేబుల్స్ ని. ఎవరు బలైపోతున్నారో, ఒక 5-6 కానిస్టేబుల్ అప్స్టాండింగ్ లో ఉన్నారట. వాళ్ళ ఇంట్లో అన్ని బాధ్యతలు అప్పచెప్పుకొని వాళ్ళు చక్కగా మళ్ళీ అప్స్టాండింగ్ నుంచి తెర మీదకి వచ్చి సే గారికి ఏం తెలీదు, మేమే అతన్ని కొట్టినాము, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ మేమే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటిల్మెంట్ ఇస్తారు. అందుకే ఇవాళ రోజు జగన్ గారు ఒకటే మాట చెప్తున్నారు, మీరు ప్రభుత్వం చెప్పింది కదా అని తప్పులు చేసుకుంటూ పోతే రేపు ప్రతి కేసు మీద ఎంక్వైరీ ఉంటుంది. నేను రిటైర్ అయి వెళ్ళిపోతాను అనుకుంటారేమో, మొత్తాన్ని ఎత్తకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్తుంటే, గౌరవ డిప్యూటీ సీఎం గారేమో తోలుకు తేలు వేలుకు వేలు తీస్తాను, చేతిలో గీతలు కనపడేవును, ఈ 3 ఏళ్ళు అంటూ అరే 2 ఏళ్ళు ఏం చేసినావయ్యా స్వామి? ఇప్పుడు ఇంకా కూడా బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాడంట కొలికిపూడి గారు ఎవిడెన్స్. 2 ఏళ్ళు ఏం చేసినావు, ఇంకా 3 ఏళ్ళు చేస్తాడంటూ ఎవరిని బెదిరిస్తున్నారు? ఈ తోలు తీయడము, కాలుకు కాలు వేలుకు వేలు తీసేయడము, ఇది నిజంగానే పోలీసులకైనా ఉందా? ఆ రైట్ ఉందా పోలీసులకైనా? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సపరేట్ గా వచ్చిందా? రాజ్యాంగం ఏమైనా కల్పించిందా? ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తున్నాము ఈ రైట్ అని. సార్ ఆయన సినిమా వాడు కాబట్టి గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగులు చెప్తారు, కానీ ఆయనకు ఉన్న వాళ్ళు చెప్పాలా. ఇలా మనం స్టేజ్ మీద మాట్లాడకూడదు. డిప్యూటీ సీఎం అంటే ఒక రాజ్యాంగబద్ధ పదవి కూడా లేదు, మనకి పెన్ పవర్ లేదు, మనం పంచాయతీ శాఖ మంత్రిని, మన హోమ్ మినిస్టర్ విషయంలో తలదూర్చకూడదు. హోంశాఖ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే సీఎం గారు చూసుకుంటారు, మన పరిధి కాదు, మనకు అంత అర్హత అధికారం కూడా లేదు అని ఇలాంటి పదజాలం వాడకూడదని అనుభవజ్ఞుడైనటువంటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పి ఉండాలా. మరి చెప్పలా. క్రిమినల్స్ ని పెంచి పోషిస్తారా అంటే, అరే స్వామి ఇటు పక్కన ఒక క్రిమినల్, ఇటు పక్కన ఒక క్రిమినల్. అరే తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అనుకుంటండి, ఏదైతే నాదెండ్ల మనోహర్ గారి మీద ఉండే కేసులు ఎవిడెంట్రీగా బయటకు చూపించారు. లింగంనేని రమేష్ గారి కేసులు ఎవిడెంట్రీగా ఆయన అఫిడవిట్ లో రాసినాడు. ఇలాంటి వాళ్ళని శంఖం చక్రం లాగా నీ పక్కన పెట్టుకొని క్రిమినల్స్ ని చంపితే తప్పేంటి అంటే, చంపకపోయినా పర్లేదు స్వామి, పక్కన పెట్టుకొని పెంచి పోషించి పదవులిచ్చి వాళ్లతో మమ్మల్ని పరిపాలింప చేయొద్దు అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు సార్. రైట్, ఇది ఒక భారీ ల్యాండ్ డీల్ ఉంది కాబట్టే ఇంత ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని అంటున్నారు. ఉందా లేదా? దీని వెనుక ఎవరో ఎంపీ, పోలీస్ బాసు, ఈ పేర్లన్నీ వినిపిస్తున్నాయి కదా, ఊహాజనితమే అనుకుందాము. అంత పెద్దది ఏదో లేకపోతే ఇంత ప్రీ ప్లాన్డ్గా బూడిద చేసేంత వరకు వెళుతారా? ఒక సిఐ స్థాయిలోనే, ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలోనే ఇది జరుగుతుందా? సార్ ఇక్కడ ల్యాండ్ డీలింగ్స్ అంటే ఈ గంజాయి సేవించిన వాళ్ళు, ఈ డ్రగ్స్ సేవించిన వాళ్ళు పూర్తిగా గంజాయికి డ్రగ్ కి ఎడిట్ అయిపోయి ఏదైతే గంజాయి కోసం డ్రగ్ కోసం పైన వాళ్ళు చెప్పినట్టు చేస్తారు సార్. అలా ఏం చేస్తారు? ఈ ల్యాండ్ డీలింగ్ లో ఇతను అగ్రిమెంట్ చేసినాడు, రేపు రిజిస్ట్రేషన్కి వస్తాడు, వచ్చే ముందే అతన్ని చంపేసాయి, అతని యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మేము చూసుకుంటాం, అతన్ని చంపేసి నువ్వు వెళ్ళిపో, నీకు ఒక 5 కేజీలు గంజా ఇస్తాం, ఒక 5 నెలలు నీకు గడిచిపోతుంది, ఇదిగో ఈ ₹1,00,000 డబ్బులు ఇస్తారు అంటూ వీళ్ళని గంజాయికి డ్రగ్ కి బానిసైన వాళ్ళతో తప్పులు చేపిస్తారు సార్. వండర్ ఏంటంటే చాలా మందికి జైల్లో బెయిల్స్ ఇప్పించి బయటికి తెచ్చి వాళ్ళతో కూడా తప్పులు చేపించి వాళ్ళ కొంత ఆదాయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించేస్తుంటారు. సో ఇలాగ డ్రగ్ కి గంజాయికి ఎడిట్ అయిపోయిన వాళ్ళతో తప్పులు చేపిస్తారు. కానీ ఎక్కడో మార్కాపురంలో ఉండి
అప్పటికప్పుడు అదేంటి కోర్టు ఆధారం కోసం అండి, అంటే వారెంట్ పెండింగ్ కోసం పిలిపించిన అతనికి ఈ డీల్ కి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ విజయవాడ మాత్రం, Yes. విజయవాడలో పటమట పోలీస్ స్టేషన్ కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు వేరు, విజయవాడలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్స్ వేరు అంటూ హైకోర్టులు చివాట్లు పెడుతుంది, సివిల్ దందాలు చేస్తుంది, అవతల వాళ్ళని భయపెడుతుంది, వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించే దారిలో కూడా మార్గ మధ్యంలో చంపించేసి బెదిరించేసి కూడా వాళ్ళతో సంతకాలు పెట్టించేసుకుంటున్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్లు ఎవిడెంటరీగా మీరు చూసుకోవచ్చు సార్. సో దాని వల్ల ఒకవేళ ఇతన్ని ఏమన్నా అంటే డ్రగ్ గంజాయికి బానిస అయిపోయినాడు కాబట్టి ఏమన్నా వాడి ఉంటారా, మరి ఇతని దగ్గర ఏం తప్పు జరిగింది, ఇతనికి అంత నెసెసిటీ లేదు కదా, ఇతనికి ఆ కుటుంబ సభ్యులే డబ్బులు పంపిస్తున్నారు, ఎక్కడో జుమోటోలో పనిచేస్తున్నాడు అంటున్నారు కాబట్టి మరి అసలు సస్పెషన్ సార్ చాలా. అసలు దీంట్లో ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారో, డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది తెర మీదకి ఎందుకు తెచ్చారో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైపోయిందో, అదే పటమట పోలీస్ స్టేషన్ లో సోహెల్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు, అతను కేరళ డ్రగ్ స్మగ్లర్ కదా, మరి ఆ పోలీస్ స్టేషన్ లో ఏ అధికారిని సస్పెండ్ చేసినారు, ఏ అధికారిని రిమూవ్ ఫర్ సర్వీస్ చేసినారు? హోంమంత్రి గారిని ఆ విషయం అడిగితే పాపం బేలముఖంతో అలా దిక్కులు చూస్తూ ఉన్నారు. ఎవరు ఆ సోహాయిలో ఆమెకు తెలియదు, ఎప్పుడు తప్పించుకున్నాడో తెలియదు. పాపం ఆ ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగేటప్పటికి ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో హోంమంత్రి గారిది. సార్ అది ఎంత పెద్ద క్రైమో తెలుసా సార్? వైజాగ్ నుంచి ఒక పెద్ద లారీ వచ్చింది సార్, రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో పోతుంది సార్. అంటే మీ రాష్ట్రం నుంచి పంట పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ యువత జీవితాలు సర్వనాశనం చేసేస్తుంది అని చెప్పుకునే పరిస్థితుల్లో ఆ సరుకు పట్టుకున్న వ్యక్తిని అదేదో భీమ్లా నాయక్ లోనో ఉస్తాద్ భగత్ సింగ్ లోనండి ఇలా తప్పించుకుంటుంటారు. ఆయన సినిమాలు చూసి ఉంటారు కాబట్టి కాలుకు కాలు, వేలుకు వేలు, చేతిలో గీతలు అనే మాటలు మాట్లాడతారని నా భావన సార్. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, కృష్ణలంక పిఎస్ పరిధిలో ఒక సిఐకి ఇంత టాస్క్ ఫోర్సు దిగి ఇన్ని రోజులు టార్చర్ పెట్టడము, ఓ ప్రైవేట్ హోటల్లో ఉంచడము, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లడము, ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనక ఏదో ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మల్లాది కృష్ణ గారికి, అమ్మ కన్న రజనీ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు కృష్ణలంక, సాయి కృష్ణ ఈ పదాలు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా భయపడే పరిస్థితికి వచ్చింది సార్. ఎందుకంటే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్నో మర్డర్స్ జరిగాయి, లాకప్ డెత్లు జరిగాయి. ఏ లాకప్ డెత్లో జరగనటువంటి ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండేటువంటి ఈ కుటుంబ ప్రభుత్వంలో కృష్ణలంకలో జరిగిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి యువత కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కానీ భయపడేటువంటి పరిస్థితి వచ్చేసింది సార్. ఇప్పుడు మీరు ఈ వ్యవస్థలు ఏవి కూడా మాట్లాడలేదు, మీరు బాగా గమనించారంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఈ పోలీసు వ్యవస్థను కానీ, ఈ రాజకీయ వ్యవస్థను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని తలుపు తట్టి 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 లేపిన తర్వాతనే ఈ చలనం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలోకి రాకుంటుంటే నిమ్మక నీరెట్టినట్లుగా దీన్ని అదే కొనసాగించేసుకుంటారు ఇటువంటి పరిస్థితులు. సార్, వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్ఞానం ఉందా, నీతితో మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆడ పరామర్శించింది ఒక మర్డర్ చేసేవాడు, ఒక క్రిమినల్ అనేటువంటి ఒక వ్యక్తికి అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. మీరు ఆ కోణంలో చూస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి కోణాన్ని ఒకసారి చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి చూసిన కోణం ఏంటంటే వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయట, వ్యవస్థలకు సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఈ యొక్క వంశీకృష్ణ కేసులో. న్యాయ వ్యవస్థ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది, రాజకీయ వ్యవస్థ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ఎంత నికృష్టంగా దిగజారిపోయాయి. ఈ వ్యవస్థను సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పోయారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్ చూడండి మీరు. అవును, పవన్ కళ్యాణ్ గారు ఒక క్రిమినల్ ని నేను ఎందుకు పరామర్శించాలి? అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి తేడా అది. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ క్రిమినల్ కనబడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి క్రిమినల్ కనబడుతున్నాడు అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ వ్యవస్థ కనబడుతున్నాయి, న్యాయ వ్యవస్థ కనబడుతుంది, రాజకీయ వ్యవస్థ కనబడుతుంది, ఈ యొక్క పోలీసు వ్యవస్థ కనబడుతుంది. ఈ మూడు వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయినటువంటి ఒక బాధతో, భయంతో ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగి పోయి పరామర్శించడం జరిగింది, ఆ తల్లికి ఓదార్చడం జరిగింది.
ఎక్కడైనా మీరు చరిత్రలో భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత పోలీస్ స్టేషన్లో పట్టుబడినటువంటి ఒక శవాన్ని, చనిపోయినటువంటి శవాన్ని బూడిద కూడా మిగల్చుకుంటూ చేసినటువంటి ప్రక్రియ ఎక్కడైనా మీకు జరిగింది మీ దీంట్లో? అసలు నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఈరోజు సిఐ నాగరాజు గారు బాధ్యత వహించి అతన్ని బాధ్యుడిని చేసి సిఐ నాగరాజుని మీరు బ్లేమ్ చేస్తున్నారు అంతా, ఈ పోలీసులు కానీ ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ కానీ. అసలు సిఐ నాగరాజుకి ఆయనకి ఆ యొక్క సంపబడ్డ వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏం కోపం వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా, లేకుంటే భాగస్వామ్యంలో ఏమన్నటువంటి విభేదాలు ఉన్నాయా? అసలు ఈ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎవరు? టాస్క్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళు అసలు వాళ్ళ డ్యూటీ ఏంది? ఏదైతే సిపి ఉన్నాడో ఈ సిపి గారు ఏమి చెప్తారో అది చేసేటువంటి ఒక డిపార్ట్మెంటే ఈ టాస్క్ ఫోర్స్. మరి 8వ తేదీ మీరు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సాయి కృష్ణని మీరు ఎక్కడ పెట్టారు? మీకు లాకప్లో డిఎస్ఆర్ రికార్డ్స్ అని ఒకటి ఉంటాయి సార్. అంటే డిఎస్ఆర్ రికార్డ్స్ ప్రకారం లాకప్లో ఎవరు ఉన్నారనేటువంటిది సాయంత్రం కల్లా నీకు సిపికో లేకుంటే ఎస్పీకో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు ఎప్పుడు 8వ తేదీ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మీరు డిఎస్ఆర్ రికార్డ్స్లో మీరు ఇప్పుడు దాకా పొందుపరిచారా లేదా? అంటే డిఎస్ఆర్ రికార్డులో పొందుపరచలేదంటే సిపికి కానీ, ఏసీపీకి కానీ, లేకుంటే డీజీపీకి కానీ, మంత్రికి కానీ, లేకుంటే ముఖ్యమంత్రికి కానీ, లేకుంటే ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్కి కానీ ఈ విషయం తెలియదా? తెలియకుండా డిఎస్ఆర్ రికార్డు లేదా? ఒకవేళ డిఎస్ఆర్ రికార్డులో పొందుపరుచుకుంటున్నా కానీ ఎస్బీ పోలీసులు పోయి ప్రతి కాకప్పులో చెక్ చేసి ఈ వ్యక్తి ఉన్నాడు అని చెప్పని ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డ్స్ని చెప్పేటువంటి పరిస్థితి, సిపికి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? 8వ తేదీ నుంచి మీరంతా ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు ఇప్పుడు పెద్ద డేటా చెప్పారు సార్, పెద్దలు కూడా చాలా డేటా చెప్పారు. 8వ తేదీ తీసుకొచ్చారు, 9వ తేదీ తీసుకొచ్చారు, 11వ తేదీ తీసుకొచ్చారు, 14వ తేదీ తీసుకొచ్చారు, 23వ తేదీ తీసుకొచ్చారు, 24వ తేదీ చేశారు. ఏం చేశారు? మొత్తం చేశారు సార్. మనం చరిత్ర చదువుకోవాలి సార్. మనం ఎందుకు చరిత్ర చదువుతామంటే ఆ తప్పు మళ్ళా చేయకూడదని చెప్పని శ్రీకృష్ణదేవరాయలు ఈ విధంగా పరిపాలించాడు, అశోకుడు ఈ విధంగా పరిపాలించాడు అని చెప్పి మనం చరిత్ర చదువుకుంటాం. మీరు రాష్ట్ర చరిత్ర మీరు చదవట్లేదా? సుగాలిప్రీతి చరిత్ర మీరు చదవలేదా? సుగాలిప్రీతికి ఇటువంటి అన్యాయం జరగలేదా? సుగాలిప్రీతిని అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా నరరూప రాక్షసులు ఆమెను వాడుకొని ఆమెను చంపేసిన పరిస్థితి కనిపించలేదా? మరి సాక్ష్యాలు ఏమైనాయి? ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఏమైనా సాక్ష్యాలు? ఆ రోజు సుగాలిప్రీతి సాక్ష్యాలు 5 ఏళ్ల కాలంలో సాక్ష్యాలను జరిపేశారని పవన్ కళ్యాణ్ గారు. అదే సార్, 5 ఏళ్ల కాలం. నేను ఇంతకుముందు కూడా డిబేట్లో మీకు చెప్పాను, అబ్బా లబ్బా దబ్బా అనేటువంటి ఒకటి. అంటే మన బ్రహ్మానందం గారు లక్ష్మికి ఆపరేషన్ చేపిస్తారు, అప్పుడు ఆమెకి మాటలు రావని చెప్పని ఆపరేషన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేపిస్తే అప్పుడు మాట్లాడుతుంది ఐ లవ్ యూ గోపి అని చెప్పని. ఏం ఐ లవ్ యూ గోపి అంటున్నామంటే, నేను పెళ్లి కాకముందు ఎప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 6th క్లాస్ చదివేటప్పుడు గోపి అనేటువంటి ఒక వ్యక్తిని నేను లవ్ చేశాను, అది నీకు ఇప్పుడు చెప్తున్నాను అంట. ఆ విధంగా ఇప్పుడు చూడండి, నేను చెప్పింది ఆ రోజు చెప్పింది ఈ రోజు కరెక్టా కదా? ఆ రోజు సుగాలిప్రీతిని 2018లో ఇటువంటి అఘాయిత్యం చేస్తే ఆ రోజు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి జరిగిన న్యాయం చేశాడు. 5 ఎకరాలు పొలం ఇచ్చాడు, ఒక స్థలం ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, 7 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాడు. అంటే అది వాళ్ళకి ఇచ్చేటువంటి సహాయం కాదు సార్, అది న్యాయం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఆ కుటుంబానికి రావాల్సినటువంటి హక్కుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అటువంటి హక్కుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పవన్ కళ్యాణ్ వచ్చి నాకు భయపడి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెరిపేశాడు, ఈ యొక్క పవన్ సుగాలిప్రీతికి అన్యాయం చేశాడు అంటారు. ఈ రోజు ఏమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడా చెప్పండి? ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడుతుంటే 2029లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా వస్తాడు, నా కులస్తుడికి అన్యాయం జరిగింది కృష్ణలంకలో చెప్పని మళ్ళా వస్తాడు. 2029లో వస్తాడు సార్. ఒకటి చెప్తున్నాను సార్, ఈ విషయంగా అంబటి రాంబాబు గారు ఫస్ట్ మాట్లాడారు సార్. అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు దానికి ఏం చేశారంటే ఒక క్యాస్ట్ ట్యాగ్ అనేది యాడ్ చేశారు. అంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి కాపు కాబట్టి కాపు కులాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలి కాబట్టి అంబటి రాంబాబు గారు ఈ యొక్క ట్యాగ్ని తగిలించి మాట్లాడుతున్నారు అన్నారు. మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏం చెప్పారంటే నాగరాజు కూడా ఇదే కులానికి సంబంధించినట్టు కాబట్టి ఈ విధంగా ఫెయిల్ అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ కుల ట్యాగ్ తగిలేకపోయారు అని చెప్పని. అసలు విషయాన్ని మీరు ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారి నైజం 1 shot 2 birds. అంటే అదే కులంతో అదే కులాన్ని చంపి ఒక నాగరాజు అనేటువంటి కాపు కులస్తుడిని, ఇదే విధంగా ఇంకొక కాపు కులస్తుని ఇద్దరిని కూడా నాశనం చేశాడు. పవన్ కళ్యాణ్కి కాపు కులస్తులకి ఒకటే చెప్తున్నాను సార్, నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు పల్లెటూరులో మీరు చూసారంటే అడవి ప్రాంతాల్లో ఈ యొక్క బర్డ్ క్యాచర్ ఒక ఉంటాడు, బర్డ్ క్యాచర్ అని ఒక ఉంటాడు, అంటే పూరేండ్లు పట్టేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు.
ఈ పూరేణిని పట్టేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మెయిన్గా ఒక పూరేణిని పట్టుకుంటాడు సార్. ఆ పూరేణిని పట్టుకుని ఒక బాక్స్లో పెడతాడు, పెద్ద పూరేణి. ఆ పూరేణికి సకల పదార్థాలు ఇస్తాడు, కానీ సకల పప్పులు ఇస్తాడు. ఎంత మంచి ఫుడ్ పెడతాడంటే అంత మంచి ఫుడ్ పెడతాడు. ఆ పూరేణిని ఎత్తుకుని అడవిలో పెట్టి ఒక వలేస్తాడు. వలేసిన తర్వాత ఆ పూరేణి కూస్తుంది, అన్ని పూరేణులు వస్తాయి. అన్ని పూరేణులు వచ్చిన తర్వాత ఆ వలలో పట్టిన తర్వాత పూరేణులన్నీ పట్టి చెప్తేస్తాడు. అది బాడీ క్యాచర్. సేమ్ ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. బాడీ క్యాచర్ లో పూరేణి ఇక్కడ పవన్ కళ్యాణ్ పెద్ద పూరేణి. పవన్ కళ్యాణ్కి మాత్రం అన్ని హంగులు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పట్టుకుని కాపు వస్తున్నంత పాపం మనకు న్యాయం జరుగుతుంది అక్కడికి పోతే అని చెప్పని పోతే అందరినీ పట్టు తినేస్తున్నాడు, చంపేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మాత్రం కాపాడి ఆ వ్యవస్థను నాశనం చేసేటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పవన్ కులం ఈ యొక్క కాపు కులంలో ఉన్నట్టు అందరూ కూడా సార్ మీకు ఒక చిన్న విషయం సార్. ఈ రోజు 2 రోజుల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు కులస్తులతో కూడా మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్ పెట్టాడు, ఏం చెప్పారు? కాపు కులంతో కలిసి ఉంటే ఒక భరోసా ఉండాలన్నటువంటి విధానంలో అన్ని కులస్తులు కూడా రావాలా అని చెప్పని ఒక మీటింగ్లో ఒక నిర్దేశం చేశారు. అట్లా అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపులకి తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపులకి వ్యత్యాసం చూడండి. రైట్, ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం సార్. విష్ణు గారు, సాయి కృష్ణ అరెస్టు మే 8 నుంచి ఇవాల్టి వరకు దాదాపు 46వ రోజు ఇది. సరే, హత్య జరిగిందో, లాకప్ డెత్ జరిగిందో, ఇంకోటి జరిగిందో, మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే 46వ రోజు. ఇప్పుడు 2-3 రోజులుగా విచారణ అధికారులు కొంత హడావిడి చేస్తున్నారు. ఈ 40 రోజుల కాలం తీసుకున్నాం, 35 రోజుల కాలం తీసుకున్నాం, కనీసం నెల రోజులు. ఈ నెల రోజుల్లో ఒక్క ఆధారాన్నైనా ఉంచుతారా పోలీసులు? ఒక ఆధారమైన వాళ్ళు తప్పు చేసి ఉంటే రేపు ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేలా ఆధారం దొరికేటటువంటి అవకాశం ఉంటుందా? ఉంచేటటువంటి అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు సాయి కృష్ణ తల్లి నేను లాకప్లో ఉండటం చూశాను, పోలీస్ స్టేషన్లో ఉండటం చూశాను, దెబ్బలతో చూశాను అని చెప్పింది ఆవిడ. దీంతోపాటు సాయి కృష్ణతో పాటు లాకప్లో ఉన్నటువంటి కొంతమంది తోటి వ్యక్తులు కూడా మీ వాడిని కొట్టారు, మమ్మల్ని కోర్టుకు పెట్టారు, మీ వాడు అక్కడే ఉన్నాడు, మీరు మాట్లాడని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా దెబ్బలు తగిలిన హాస్పిటల్ తీసుకెళ్ళాము, అక్కడే ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు ఇంత పరిస్థితి ఉన్న తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం అంతా భయం లేకుండా చేసేసిన తర్వాత ఈరోజు ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవిడెన్స్ ఎందుకు ఉంచుతారు? అందుకనే మౌనం వహించింది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పోలీస్ శాఖ, లేకపోతే ముఖ్యమంత్రి, మంత్రి, లేకపోతే డీజీపీ, సిపి అందరూ కూడా మౌనం వహించారు. ఏంటి, ఏదన్నా సాక్ష్యం ఉంటే తీసుకొస్తారని చెప్పని. రేపు ఏం చెప్తారు? 29 కోర్టులో వెతుకుతున్నామండి, టీమ్స్ పెట్టామండి అని చెప్పాలి. అంతే తప్ప ఎక్కడ సాక్ష్యం లేదు, డెడ్ బాడీ లేదు, లేకపోతే పంచనామా లేదు, సీసీ కెమెరా లేదు, హాస్పిటల్స్ దగ్గర లేదు, పోలీస్ స్టేషన్ దగ్గర లేదు. అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఏమీ లేకుండా మళ్ళీ తీసుకొచ్చి బయటకు వదిలే జడ్జి గారు అడుగుతాడు ఏంటి ఇదంతా అని చెప్పని. కాబట్టి వాళ్ళు దిగ్విజయంగా వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఆ డెడ్ బాడీ కనపడకుండా పూర్తిగా పైనుంచి కింద దాకా అన్ని రకాలైనటువంటి ఎవిడెన్స్ని ధ్వంసం చేసేశారు, ఎవిడెన్స్ లేకుండా చేశారు. అందుకనే పోలీస్ యంత్రాంగం ఇంత ధైర్యంగా ఉంది. ఇది పోలీసులు, కింది స్థాయి ఉన్నటువంటి పోలీసులు, కృష్ణలంక పోలీసులు చేస్తే పక్కన ఉన్నటువంటి ఎస్పీ గారు వచ్చి ఇంత సెన్సేషన్ కేసుని, దేశవ్యాప్తంగా ఒక ఇది అయినటువంటి కేసుని ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన దీన్ని బయటికి తీస్తారని చెప్పి మనం అనుకోలేము. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కోరుతాను. మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కానీ ఈ రోజు వరకు మా నాయకులు మేమందరం కూడా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ అయితేనే ఎవిడెన్స్ ని ధ్వంసం చేసినా లేకపోతే ఎవిడెన్స్ లేకుండా చేసినా పూర్తి స్థాయిలో టెక్నికల్ గా మొత్తం అంతా కూడా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అక్కడ ఏముందని చెప్పమని చెప్పారు. రేపు బహిరంగ విచారణ చెప్తారు, ఎవరి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పారు. ఎవరు తీసుకెళ్తారు, ఎవరు చూపిస్తారు? కాబట్టి ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వము మౌనం వహించడానికి, పోలీసు శాఖ మౌనం వహించడానికి ఇది పూర్తిగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి హత్య. కాబట్టి దీంట్లో సాక్ష్యాధారాలు లేవు. ఈ లేనటువంటి సాక్ష్యాధారాలని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. రైట్. రజనీ గారు, ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ జరిగిన తర్వాత ఈ మధ్య కాలం నుంచి మొదలైంది ఏంటంటే
అతను క్రిమినల్, అతని పైన చాలా కేసులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు పైన ఈ విధంగా చేస్తే మాత్రం తప్పే ఉంది, సిఐ నాగరాజు పైన యాక్షన్ తీసుకుంటారా? ఇప్పటికైతే ఏం యాక్షన్ తీసుకున్నట్టు ఏం కనపడట్లేదు, కానీ యాక్షన్ తీసుకుంటారా? ఆయన ఫ్యాన్స్ కూడా చాలామంది నిన్న రోడ్లోకి వచ్చి హల్చల్ చేశారు. ఎలా చూడాలి దీన్ని? సార్ నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్నప్పుడు కూడా సజ్జనర్ గారి ఫ్యాన్స్ ఇలాగే బయటకు వచ్చి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసినారు సార్. తర్వాత సిర్పుర్కర్ కమిషన్ వేసింది సుప్రీంకోర్టు. ఆ కమిషన్ ముందు అదే సజ్జనర్ గారు చెప్పారు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, అక్కడ ఉన్నది ఒక 5-6 కానిస్టేబుల్స్, మీరు వాళ్ళ మీద చర్య తీసుకోండి, దీనికి నాకు సంబంధం లేదన్నారు. అప్పుడు నేను సిర్పుర్కర్ కమిషన్ ముందు ప్రొడ్యూస్ చేసింది ఏంటంటే పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అప్పట్లో ముఖ్యమంత్రుల ప్రశంసలు, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసినాం. సో అది ఎలా ఉంటది అంటే, గొప్పలు వస్తే మీ పేర్లు, తప్పులు వస్తే కానిస్టేబుల్స్, నా బలైపోయేది. పెద్దోళ్ళకి ఒక చట్టం, పేదోళ్ళకి ఒక చట్టమా? ఒకవేళ ఆ బిడ్డని రేప్ చేసినారు, లేకపోతే దానికి కారణం వీళ్ళేనంటే కొంచెం టైం ఇస్తే కోర్టులో చట్టం న్యాయం ఉంటది కదా. ఈ రోజు మీరు ఆయిషా మీరా హత్య కేసులో సత్యం బాబు దోషి అంటూ ఇటుగా పొడిచాడు, అటుగా తలకాయ పగలగొట్టాడు, ఆ గోడ దూకి రేప్ చేసినాడని అన్ని సాక్ష్యాలు పెట్టారే. మరి 7 ఏళ్ల తర్వాత ఆ దోషి కాస్త నిర్దోషి ఎలా అయిపోయాడు? అదే మీరు ఉరి తీసేయమని, అదే మీరు ఎన్కౌంటర్ చేస్తుంటే ఆ దోషినో నిర్దోషినో చట్టపరంగా చర్యలు ఎలా తీసుకొని ఒక నిర్దోషిగా బయటికి తీసుకురాగలిగే వాళ్ళు? సో ఈ రోజు ఎవిడెన్స్ ఉంటుందా అంటే అసలు అర్థం కావట్లేదు సార్. ఎవిడెన్స్ అంటే ఏదైతే నాగరాజు గారు స్వయంగా అతన్ని చంపడం, అతను కొట్టగా అతను చనిపోవడం స్వయంగా ఎదురుగా ఉన్నవారు చూస్తే తప్ప ఈ కేసు బలపడదు. హాస్పిటల్కి తీసుకెళ్లినటువంటివి సీసీ కెమెరాల్లో కానీ, నెక్స్ట్ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది కానీ, మళ్ళీ హోటల్ రూమ్కి తీసుకురా, హోటల్ రూమ్లో ప్రైవేట్ రూమ్లో పెట్టి బంధించి కొట్టడం ఏంటి మేడం? ఇక్కడ దొరకవా సీసీటీవీ ఫుటేజ్? అతని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడని తెలియదా మనకి? సార్ ఇవన్నీ జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పినటువంటి మాటలు. దీన్ని ఎవిడెన్స్ గా రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల. ప్రొడ్యూస్ చేసేటప్పటికి వీళ్ళ దగ్గర ఉంటే బలం ఏంటి, ఆయన దగ్గర ఉండే ఎవిడెన్స్ ఏంటి, ఎంత వరకు నిరూపించడానికి సహకరిస్తారు? హోటల్ రూమ్ లోకి వీళ్ళిద్దరు వెళ్ళడమే కనపడుతుంది, హోటల్ రూమ్ లోపల సీసీ ఫుటేజ్ ఉండదు. ఏమో సార్ వెళ్ళాడు, అతను అసలే వీక్ గా ఉన్నాడు, తర్వాత ఏదో హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది, మాకు సంబంధం లేదు అంటే శిక్షలో తక్కువ శిక్ష పడే అవకాశం కూడా ఉంటది సార్. ఇప్పుడు 29న ఏం జరగచ్చు మేడం? మీకున్న అనుభవంతో చెప్పండి. హైకోర్టులో కేసు ఉంది కాబట్టి 29న ఏం జరగచ్చు? ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఎఫ్ఐఆర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈ లోపే అతన్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పింది కోర్టు. ఈ లోపే ఇవన్నీ జరిగాయి. 29న ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 29న కోర్టు మామూలుగా చివాట్లు పెట్టదండి. ఏం జరిగిందో 15 వరకు మీకు తెలీదు. 15 తర్వాత ఏం జరిగింది అంటే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఏం జరిగిందయ్యా అంటే రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టారు. రాత్రికి ఎఫ్ఐఆర్ కడితే ఏం జరుగుతుందయ్యా అంటే ఈ లోపు స్వర్గపురి, హోటల్ రూము, లేకపోతే బస్ స్టాండ్, ఇవన్నీ ఏంటి? ఏ చిన్న విషయం వచ్చినా 19 నుంచి అంటే ఏదైతే 15వ తారీఖు నుంచి 29 లోపల ప్రతిదీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి సార్. కోర్టు ప్రొడ్యూస్ చెప్పకుండా, కోర్టు డైరెక్షన్ లేకుండా సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళెవరు సార్? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో కోర్టు చెప్పింది కదా. ఈ లోపే సిఐ ఒక్కడే ఎలా బాధ్యుడైపోతాడు? టాస్క్ ఫోర్స్ హోటల్ రూమ్ లో కుట్టిన వాళ్ళు ఎవరు? దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? ఆ బైక్ ఎవరిది? ఆ స్వర్గపురి పోలీస్ స్టేషన్ లో మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు? ఆ వయసు నిర్ధారణ చేసే వాళ్ళు 45 ఏళ్లని ఎలా రాస్తారు? ఒంటి మీద గాయాలుండగా కూడా పోస్ట్ మార్టం లేకుండా చేసిన అధికారులు ఎవరు? 28 పైచిలుకు మంది దాకా దీంట్లో నేరగాళ్లు, నేరస్తులు ఉంటారని కోర్టు నిర్ధారిస్తుంది సార్. ఒక్క నాగరాజు కాదు. నాగరాజు అక్కడ ఉండే కృష్ణలంక ఏరియాలో చాలా స్ట్రిక్ట్ హానెస్ట్ ఆఫీసరు, అందరినీ భయపెడతాడు కాబట్టే ఆ భయంతో కొంతమంది ప్రాణాలు పోయారు. ఆ భయపెడతాడు కాబట్టే ఆ దరిదాపుల్లో గంజాయి అనేది అతను వచ్చాకే లాండ్ ఆర్డర్ కంట్రోల్ అయింది. ఈ రోజు బలి పశువుగా ఒక సిఐ నాగరాజుని చూపిస్తే బానే ఉంది, కానీ ఎంతమంది ఉన్నారు? నాగరాజు శవంగా చేసినప్పుడు నాగరాజు ఒక్కడే కొడితే శవం అయిపోయిందా? హోటల్ రూమ్ లో నాగరాజుకి ఏం పని? నాగరాజు పేరుతో హోటల్ రూమ్ ఎవరన్నా తీసుకుంటారండి? ఎవరన్నా తప్పు చేసేవాళ్ళు పోలీసు వాళ్ళకి హోటల్ రూమ్ ఇవ్వరండి, వాళ్ళకి ఫ్రీ. అరే వాళ్ళకి ఫ్రీ సార్, వాళ్ళ పేరుతో బుక్ చేసుకోరు. ఎవరు ఆధార్ కార్డు పెట్టి బుక్ చేసుకుంటారు. నాగరాజే ఎందుకు హోటల్ రూమ్ బుక్ చేస్తాడు? తప్పించుకునేవాడు ఇలా చేస్తాడా? ఇవాళ కాకపోతే రేపైనా ఇరుక్కుంటాడని ఒక ఎస్ఐ క్యాడర్ లోంచి ఒక సిఐ క్యాడర్ కి వచ్చిన అధికారికి తెలియదా? వాళ్ళకి ఎందుకు ఫ్రీ వస్తుంది హోటల్ రూమ్? సిఐ అయితే మాత్రం హోటల్ రూమ్ ఫ్రీగా ఎందుకు వస్తుంది మేడం? నాకు అర్థం కావట్లేదు.
సార్ హోటల్ రూమ్ పోలీసు వాళ్ళకి అవసరమైతే హోటల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటారు సార్. Okay. దానికి బుకింగ్ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చి ఒక గంట 2 గంటలు వాడుకుంటారు, లేకపోతే బందోబస్తుకు వచ్చినప్పుడు పడుకుంటారు. అంతేకాని సిఐ పేరుతో హోటల్ రూమ్ బుక్ అయిన చరిత్రలు మేము ఎప్పుడు చూడలేదు సార్. వాళ్ళు ఏదైనా ఇంకొక ఊర్లో ఫ్యామిలీతో వెళ్తే తప్ప లోకల్ గా ఏ పోలీసోడు ఒక హోటల్ రూమ్ ని అతని ఆధార్ కార్డు పెట్టి బుక్ చెయ్యడు. అందులోను ఇంత పెద్ద కేసులో అదొక ఎవిడెంటరీ అవుతుందని తెలిసి అనుభవం ఉన్న సిఐ నాగరాజు ఎందుకు చేస్తాడు? ఇంతమంది కేసులో ఉండి ఒక స్ట్రిక్ట్ ఆనెస్ట్ ఆఫీసర్ ని బలి చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుంది సార్? ఇంతమంది తప్పు చేసినారుగా, మున్సిపాలిటీ వాడు స్టాంప్ వేసి ఎలా పంపిస్తాడు అనాథరైజ్డ్ సేవని? లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరు? సో అతను మంచివాడో చెడ్డవాడో, అతని వల్ల తప్పు జరిగింది, అతని వల్లే జరిగిందా, ఎంతమంది వల్ల జరిగింది, అతన్ని ఎందుకు బలి చేస్తున్నారు అనేది కూడా మనం ఆ కోణంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. రజనీ గారు చర్చలో జాయిన్ అయినందుకు, మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మల్లాది విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.